హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేస్తున్నట్లుగా అల్లు అర్జున్ అప్పుడే ప్రకటించారు. అయితే పుష్ప సినిమా 2 భాగాలుగా తీయాలని సుకుమార్ ప్లాన్ చేయడంతో గురూజీ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు పుష్ప 2 ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో త్రివిక్రమ్ తోనే బన్నీ తన తర్వాతి సినిమా చేస్తారని సందేహాలు వచ్చాయి. దీనికి కారణం పుష్ప పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల వైపు చూస్తున్నారని రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కన్ఫర్మ్ చేశారు బన్నీ వాసు. తన కొత్త సినిమా ఐకి సంబంధించిన ఈవెంట్ లో బన్నీ త్రివిక్రమ్ సినిమాపై అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా లైన్ అయితే ఫిక్స్ అయిపోయిందని, అది భారీ బడ్జెట్ చిత్రమని కన్ఫర్మ్ చేశారు. ఆ సినిమా చేయడానికి అల్లు అరవింద్ అప్పులు చేయాలంటూ ఫినాన్షియర్లను వెతుక్కోవాలంటూ బన్నీ వాసు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లోనే బడా ప్రొడ్యూసర్లైన అల్లు అరవింద్, చిన్నబాబు లాంటి వాళ్ళే ఫినాన్షియర్లను వెతుక్కోవాలి అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నారా అని ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు. కల్కి రేంజ్ లో 600 కోట్లు పెట్టి ఈ చిత్రం తీస్తున్నారేమోనని బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే గురూజీకి పురాణాలు, రామాయణ, మహాభారతాలపై ఎంత పట్టుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఆయన చాలా సినిమాల్లో వీటిని రిఫరెన్స్ కి తీసుకుని రాసిన పంచ్ డైలాగులు కనిపిస్తాయి. ప్రస్తుతం మైథాలజీపై వస్తున్న సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు అవుతుండటంతో గురూజీ కూడా అదే కాన్సెప్ట్ తో ఏమైనా సినిమా ప్లాన్ చేశారేమోనని అనుమానం కలుగుతోంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా తీసిన గురూజీ సాహసం చేసి కొత్త జోనర్ ను పట్టుకున్నారేమో చూడాలి.